మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పహల్గాం దాడి తర్వాత మరి పాకిస్తాన్తో అధికారికంగా ఇన్ని సంవత్సరాల నుంచి రాకపోకలు సాగించినటువంటి అటారీ చెక్ పోస్ట్, మరి కేంద్రం అయితే ఒక సూచన ఇచ్చింది, దీన్ని ఆపేశారు, మూసేశారు ఆ చెక్ పోస్ట్ని. మరి దానివల్ల ఎవరికి ఎక్కువ నష్టం అంటారు ఆ చెక్ పోస్ట్ మూసేయడం వల్ల? అటారీ చెక్ పోస్ట్ అనేది వాస్తవంగా పాకిస్తాన్కు మనకు మధ్య కాకుండా ఆఫ్ఘనిస్తాన్కు మన మధ్యలో ఉండేటువంటి బార్డర్ అది చెక్ పోస్టు. కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు పక్కపక్కనే ఉన్న దేశాలు, అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండింటి సరిహద్దు మ్యాక్సిమం సరిహద్దు పంచుకుంటున్న దేశాలు. కాబట్టి పాకిస్తాను సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా ఎక్కువగా ఈ చెక్ పోస్ట్ ద్వారా ఎక్కువ జరుగుతూ ఉంటాయి, రెండు పక్కపక్కన ఉండే దేశాలు కాబట్టి. వాస్తవంగా ఈ ఓడ ప్రయాణాలు ఉన్న రోజుల్లో ఓడని ఎక్కి రావడానికి అంత శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళందరూ కూడా, సామాన్య ప్రజలను మధ్యతరగతి వాళ్ళంతా కూడా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి, భారతదేశం నుంచి పాకిస్తాన్కి నడక మార్గంలో లేదా బస్సు ప్రయాణాలు వాహన మార్గం లోపల అటారీ చెక్ పోస్ట్ని ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్ళు. ఆ రకంగా బాగా ఫేమస్, ప్రసిద్ధి అయినటువంటిది. వాస్తవంగా మీరే చెక్ పోస్ట్ చాలా ఉన్నప్పటికీ వేరే సరిహద్దులకు సంబంధించిన పాకిస్తాన్కు మనకు మధ్యలో ఉండేటువంటి చాలా రావడానికి రాకపోకలకు ఉన్నప్పటికీ ఎక్కువగా ప్రజలు దీన్ని ఇష్టపడేవాళ్ళు. దీనిలోంచి రావడం పోవడం కూడా చాలా సులభంగా ఉండేటువంటిది, ఎక్కువ ప్రతిబంధకాలు ఉండేవి కావు. అలాగే రాకపోకలతో పాటుగా ఎక్కువ వాహనాల్ని మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా దీన్ని ఎక్కువ ఉపయోగిస్తాం. అంటే పాకిస్తాన్కు సప్లై చేసేటువంటి చాలా వస్తువులు ఇక్కడి నుంచి వెళ్తాయి, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చేవి కూడా కొన్ని ఇక్కడికి వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు సప్లై అయ్యేటువంటి కూడా ఈ అటారీ చెక్ పోస్ట్ ద్వారానే వస్తాయి. ఇప్పుడు ఏమైందంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు వచ్చేటువంటి ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కువ భాగం ఆఫ్ఘనిస్తాన్ ప్రసిద్ధి ఏంటంటే డ్రై ఫ్రూట్స్కి. ఖర్జూర కానీ మిగతావన్నీ కానీ మనకు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం వాడేటువంటివి చాలా వరకు లవంగాల దగ్గర నుంచి మొదలు పెడితే అప్పటి దాకా ప్రతి ఒక్క వస్తువు కూడా అక్కడ నుంచి దాదాపు డ్రై ఫ్రూట్స్ అన్నీ వస్తాయి. డ్రై ఫ్రూట్స్ భారతదేశానికి అత్యధికంగా సప్లై చేసేది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు అటారీ చెక్ పోస్ట్ మూసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రాకపోకలకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే డ్రై ఫ్రూట్స్ ఇక ఇక్కడ నుంచి ఈ మార్గం నుంచి రావు మనకు. కాబట్టి ఈ దేశం మీద ఇంకా వేరే ఒక ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావాలంటే చుట్టూ తిరిగి రావడానికి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. లేదా ఏదైనా మనం ట్రాన్స్పోర్టేషన్ విమానాల ద్వారా వాటి ద్వారా మనం చేయాలంటే అది ఇంకా చాలా కాస్ట్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికన్నా ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సిన పరిస్థితి మనకి తాత్కాలికంగా, మళ్ళీ ఎప్పటికి ఓపెన్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ రకంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్కి వెళ్ళే ఐటమ్స్ కానీ పాకిస్తాన్ వచ్చే ఐటమ్స్ కానీ బంద్ అయిపోతాయి. పాకిస్తాన్ని మనకు వచ్చే కన్నా మనం పాకిస్తాన్ పంపించేవే ఎక్కువ ఉంటాయి వాస్తవంగా. ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ మూసేయడం వల్ల ఈ రాకపోకలన్నిటి కూడా దెబ్బతిని ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల చాలా వస్తువులు విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. ఇప్పటికే పాకిస్తాన్ లోపల ఎప్పుడైతే ఇది మూసేయడం జరిగిందో ఆ నెక్స్ట్ డే నుంచే విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. అంటే జనం కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది సిచ్యువేషన్. ఎందుకంటే ఒక వస్తువు సప్లై సడన్గా బానిస్తే మళ్ళీ ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం కూడా చాలా టైం పడుతుంది. వాస్తవంగా ఇది మనం తీసుకున్న నిర్ణయం కాదు, అంటే ఈ చెక్ పోస్ట్ మూసేయడం మనం చేసిన పనే. కానీ పాకిస్తాన్ నుంచి ఏ వస్తువు రావడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళ నోట్లో వాళ్ళే మన కొట్టుకున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళు అంత చీప్గా ఇంకా ఏ దేశం నుంచి సప్లై చేసుకుంటాం. వేరే దేశాలు సప్లై చేస్తే దీనికన్నా కనీసం ఒక 3 times 4 times 5 times ఎక్కువ ఉంటాయి. అసలే పాకిస్తాన్ పెద్ద దేశం. ఇవాళ అసలు వాళ్ళకి ఇంధనం కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది, నిత్యావసరాలు కొనుక్కోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా వరకు. ఇలాంటి పరిస్థితుల్లో అటారీ చెక్ పోస్ట్ మూసేయడం వల్ల ప్రభావం చాలా ఎక్కువ పడింది. వాళ్ళకి అసలు నిత్యావసర వస్తువులన్నీ బంద్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఇది ఇక ప్రయాణాలు కూడా బంద్ అయిపోయినాయి. కాబట్టి చాలామంది సామాన్యులు కానీ లేకపోతే మధ్యతరగతి వారు కానీ లేకపోతే అంటే మామూలుగా కాలినడకలు వచ్చేవాళ్ళు లేదా 4 wheelersలో వచ్చేట వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మామూలుగా బస్సుల్లో వాటిలో ప్రయాణం చేసేవన్నీ కూడా ప్రయాణాలు ఆగిపోయినాయి. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు ఇది దెబ్బ అయిపోయింది, అలాగే రెండోది పాకిస్తాన్ కూడా ఇది రెండో రకంగా దెబ్బ అయిపోయింది. కానీ తప్పదు మరి కొన్ని, ఎందుకంటే యుద్ధ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలకు అనుగుణంగా మనం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి చెక్ పోస్ట్ వాస్తవంగా. అంటే ఇప్పటికీ కాదు, ఎప్పుడో మన స్వాతంత్రం రాకముందే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కొన్ని దేశాల వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దేశంలోకి ప్రవేశించడానికి కానీ ఇక్కడి నుంచి వస్తు రవాణాకు కానీ ముఖ్యంగా వ్యాపారానికి బాగా ప్రతీక అయినటువంటిది. ఇంత పెద్ద చెక్ పోస్టు, అంటే రోజు కొన్ని వందల వేల వాహనాలతో కలకలలాడేటువంటి చెక్ పోస్టు ఒకేసారి మూసేయడం వల్ల చాలామందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది, చాలా నష్టాలు సంభవించే అవకాశం ఉంది, వ్యాపారాల్లో చాలా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత రాకపోకలు, బంధుత్వాలు, వ్యవహారాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల మనం చూస్తున్న దాంట్లో వీసా
భర్తకి బిడ్డకి వీసా ఉంది, అవును. ఇంకొక బిడ్డ ఇక్కడ ఇండియా లోపల వీసా ఉంది, భార్యకి ఇక్కడ వీసా ఉంది. ఇప్పుడు వాళ్ళు పోగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి ఎంతో మంది భార్యలు, తర్వాత భర్త ఇక్కడి వాడయి భార్య అక్కడిదయ్యి Yes. ఆ రకంగా వీసాలు లేని పరిస్థితుల లోపల, అంటే ఇంకా వాళ్ళకి ఆ దేశంలో వీసాలు రాలేదు, ఈ దేశంలో వాళ్ళకి వీసా రాలేదు, కానీ ఇద్దరికి వేరు దేశాల్లో వీసాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఈ దేశంలో వీళ్ళు ఉండిపోవాలి, ఆ దేశంలో వాళ్ళు ఉండిపోవాలి. యుద్ధం ముగిసేదాకా వీళ్ళ పరిస్థితి ఇది. యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ అది ఎన్నాళ్ళు జరుగుతుందో యుద్ధం తెలియదు, ఎన్నేళ్ళు జరుగుతుందో కూడా తెలియదు ఒక్కోసారి పరిస్థితి. మనం చూసాం ఇప్పుడు రష్యాకి మిగతా దేశం జరుగుతుంది, చిన్న దేశం అయినప్పటికీ ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ పరిస్థితి ఎలా వస్తుందో మనకు తెలియదు సిచ్యువేషన్. కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతాయి. యుద్ధం అనేది ఎప్పుడు కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు, నష్టాలే. ఈ నష్టమే ఉంటుంది తప్పదు. యుద్ధంలో గెలిచిన దేశానికి నష్టమే, ఓడిపోయిన దేశానికి నష్టమే. గెలిచిన దేశానికి కొద్దిగా తక్కువ ఉంటుంది, ఓడిపోయే దేశానికి ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఇద్దరు నష్టపోతారు. Yes. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పద్ధతి లోపల యుద్ధాలు స్వస్తి పలకడం మంచిదనే కదా. కానీ పాకిస్తాన్ లాంటి దేశం ప్రతిరోజు ప్రతి నిమిషం మనకి శత్రువుగా మారిపోయి అక్కడ ఆటంకవాదులకు శిక్షణ ఇచ్చి వాళ్ళని మన దేశంలోకి దొంగతనంగా ప్రవేశపెట్టి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఒక ఆనందం, పైశాచిక ఆనందం పొందే పరిస్థితి. కాకపోతే మనకు ముఖ్యంగా పర్యాటకుల్ని దెబ్బతీస్తుంది. Yes. పర్యాటకులు కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే చాలా విపరీతంగా జనం రావడం మొదలు పెట్టారు. లక్షల మీద చూడడానికి వస్తున్నారు, కాశ్మీర్ అందాలన్నీ కూడా ఆస్వాదించడానికి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీన్ని ఆపేయడం వల్ల చాలా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏదైనా అటారీ చెక్ పోస్టు మూసేయడం వల్ల తాత్కాలికంగా చాలా మందిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టే పరిస్థితి మాత్రం ఏర్పడతాయని చెప్పగలం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా చాలానే డెఫినెట్గా కోల్పోతారు. నమస్తే. నమస్తే.